కన్న తండ్రివైన నువ్వు డబ్బులు లాగాలని చూస్తున్నావు. ఏ సంబంధం లేని ఆ శ్యామ మేడం మన కన్నయ్య కోలుకోవాలని వెనక ముందు ఆలోచించకుండా డబ్బులిచ్చి రక్తం ఇస్తుంది. వాడికయ్యే ఖర్చు కూడా అన్ని వాళ్లే చూసుకుంటున్నారు. ఇంకా పైసలు అడగడానికి నీకు సిగ్గులేదు? మీరక్కడ నోరు మెదపకుండా మౌనంగా ఉండండి, అంతే చాలు. పదండి. బాబు సేఫ్ గానే ఉన్నాడు. కన్నయ్యకేం ప్రాబ్లం లేదు కదా డాక్టర్? ఇప్పుడు బాబుకి ఎలాంటి ప్రమాదం లేదు. కన్నయ్య, కన్నయ్య, ఇదిగో ఇవి తీసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మేడం? ఏం పర్లేదు, తీసుకోండి. మీరు కూర్చోండి మేడం, నేను మంచినీళ్ళు తీసుకొస్తాను. ఎలా ఉన్నావు కన్నయ్య? ఐఎమ్ ఫైన్ శ్యామమ్మ. దెబ్బ తగిలిన దగ్గర నొప్పిగా ఏమైనా ఉందా? ఏం లేదు, తగ్గిపోయింది శ్యామమ్మ. టైం టు టైం టాబ్లెట్స్ వేసుకుంటున్నావు కదా? టాబ్లెట్స్ వేసుకుంటున్నాను శ్యామమ్మ. గాయం పూర్తిగా తగ్గేంత వరకు స్నానం చేసేటప్పుడు గాయం తడవకుండా కొంచెం జాగ్రత్తగా ఉండు నాన్న. అలాగే శ్యామమ్మ. మేడం మంచినీళ్ళు. ఇంట్లో ఎవరెవరు ఉంటారమ్మా? మేము ముగ్గురం ఉంటాం మేడం. నేను, వీడు, వీళ్ళ నాన్న. వీళ్ళ నాన్న డ్రైవింగ్ చేస్తాడని చెప్పారు కదా? అవును మేడం. మరి వచ్చే డబ్బులు ఇల్లు చక్కబెట్టడానికి సరిపోతాయా? ఆయన ఇంట్లోకి డబ్బులు ఇవ్వడు మేడం. ఇవ్వడా? ఏం చేస్తాడు? వచ్చిన డబ్బులు వచ్చినట్టుగా రోజు తాగడానికి ఖర్చు పెడతాడు. అలా అయితే ఎలా? మరి ఇళ్ళెలా గడుస్తుంది? ఇంట్లో కావలసిన సామాన్లకి, బాబుకి పాల ప్యాకెట్లకి ఇలా చాలా డబ్బులు అవసరం అవుతాయి కదా? అందుకు మా మేడం గారు ఉన్నారు మేడం. అదిగో ఆ పక్కింట్లోనే పనిచేస్తాను. ఆవిడే మాకి రూమ్ అది ఇచ్చారు. కాస్తో కూస్తో బతుకు సాగిస్తున్నామంటే ఆవిడ పుణ్యమే. వీడి కడుపున పడిన దగ్గర నుంచి మాకు కావాల్సినవన్నీ ఆవిడగారే ఇస్తున్నారు. మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు. తినడానికి తిండి, ఉండడానికి గూడు ఇచ్చారు. అది చాలు. ఆవిడే గనక లేకుంటే ఇప్పుడు మా బతుకులు ఏమైపోయావో. అవును, ఆవిడెవరూ గాని నిజంగా చాలా మంచావిళ్లాగే ఉన్నారు. డబ్బు కోసం, ఆస్తుల కోసం అయిన వాళ్ళని దూరం పెడుతున్న ఈ రోజుల్లో ముక్కు మొహం తెలియని మిమ్మల్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని ఇదంతా చేస్తున్నారంటే నిజంగా ఆవిడది చాలా గొప్ప మనసు. ఇలాంటి స్వార్థపూరిత ప్రపంచంలో అలాంటి వాళ్ళు ఉండడం చాలా అరుదు. నువ్వెంతో అద్భుతంగా ఈ కన్నయ్య పెయింటింగ్ వేశావు. కన్నయ్య, ఇవేనా ఇంకా ఏమైనా వేసావా? ఓ, నేను చాలా వేశాను శ్యామమ్మ. నాకొద్దు నానమ్మా, నాకు మమ్మీ కావాలి. నాకేం తీసుకో. నాకేం వద్దు, నాకొద్దు. హలో, చెప్పండి అఖిల్ బాబు. క్షమా, ఎక్కడున్నావు? నేను కన్నయ్య దగ్గరున్నాను. ఇంకా బయలుదేరలేదా? లేదండి, కొంచెం టైం పడుతుంది. లే క్షమా, నువ్వు వెంటనే బయలుదేరి ఇంటికి రా. ఎందుకండి అంత అర్జెంట్గా రమ్మంటున్నారు? ఏమైంది? ఇక్కడ విహారీ మమ్మీ మమ్మీ అని ఏడుస్తున్నాడు. సరే, కాసేపు ఆగి వచ్చేస్తాను. ఇక్కడ కన్నయ్య
వాళ్ళ మేడం గారిని కలిసి వెంటనే బయలుదేరుతాను. ఈ లోపు వాడి ఇల్లు పీకి పందిరేసేలా ఉన్నాడు. తనని ఇంకెప్పుడైనా కలవచ్చు గానీ నువ్వు త్వరగా రా. సరే బయలుదేరుతున్నానండి. ఓకే. సరే కన్నయ్య, నేను వెళ్ళొస్తాను. పూర్ణ, నేను ఇంటికి వెళ్తాను. ఏమైంది మేడం? విహారీ మమ్మీ మమ్మీ అని ఏడుస్తున్నాడంట. వచ్చి చాలాసేపు అయింది కదా మేడం. మేడం గారు మిమ్మల్ని రమ్మన్నారు. ఇప్పుడు తనని కలవడం వీలు కాదులే. విహారీ ఏడవడం స్టార్ట్ చేస్తే నన్ను చూసేదాకా ఆపడు. సరే మేడం, మీరు బయలుదేరండి. మీకేదో అర్జెంట్ పనుండి వెళ్ళిపోయారని నేను మేడం గారితో చెప్తాను. ఇంకోసారి వచ్చినప్పుడు మేడం గారిని పరిచయం చేస్తాను. అలాగే పూర్ణ, ఇంకొకసారి వచ్చినప్పుడు తనని ఖచ్చితంగా కలుస్తాను. సరే మేడం. కన్నయ్య, వెళ్ళొస్తాను. బాగా చదువుకోవాలి, సరేనా? అలాగే శ్యామమ్మ. బాబు జాగ్రత్త పూర్ణ. సరే మేడం. నాకు మమ్మీ కావాలి, నాకు మమ్మీ కావాలి. ఇదిగో ఈ చాక్లెట్ తీసుకో. నువ్వే ఉంచుకో. ఈ బిస్కెట్ తీసుకో నాన్న. తాతయ్యకి ఇచ్చేయ్. సరే నాన్న, మరి నీకు ఇంకేం కావాలి? నాకేమొద్దు, నాకు మమ్మీయే కావాలి. ఊరుకో నాన్న, మమ్మీకి ఫోన్ చేశాను కదా, తను వచ్చేస్తుందిలే. ఎప్పుడు వస్తుంది డాడీ? వస్తుందని చెప్తున్నాం కదా నాన్న. అలా అంటే ఎలా చెప్పు? ఊరుకో లేదు విహారీ, నాన్నమ్మ, నా నాకు మాట ఇప్పుడే విను మమ్మీ నాన్న. కావాలి. విహారీ, మమ్మీ మమ్మీ నువ్వు లేకుండా నేను ఉండలేను మమ్మీ. విహారీ, వచ్చేసాను కదా నాన్న. ఇప్పుడే కదా వెళ్ళింది, ఎందుకు నాన్న ఏడుస్తున్నావు? నువ్వు పక్కన లేకుంటే బోర్ కొడుతుంది మమ్మీ. నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళావు? కన్నయ్యకి హెల్త్ బాగాలేదు కదా నాన్న, అందుకే తనని చూడ్డానికి వెళ్ళాను. మమ్మీ ఇంకెప్పుడు నన్ను వదిలి వెళ్ళొద్దు. ఉమ్, నువ్వు వాడి దగ్గరికి వెళ్ళావని నాకు తెలుసు మమ్మీ. నువ్వు వాడి దగ్గరికి వెళ్ళడం, వాడితో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. అందుకే ఏడ్చినట్టు నటించి నిన్ను ఇక్కడికి రప్పించాను. సరే వెళ్ళను. మా మంచి మమ్మీ. ఏంటి శ్యామ ఇది? కన్నయ్య దగ్గరికి వెళ్తే ఇంట్లో విహారీ ఉన్నాడన్న విషయం కూడా మర్చిపోతావా? ఆ, అది కాదు అత్తయ్య గారు, వాడితో మాట్లాడుతున్నంతసేపు టైమే తెలియదు. నీకు టైం అస్సలు గుర్తు రాలేదు అంటావు, అంతేనా? వీడు నీ కన్న కొడుకమ్మా. పరాయి పిల్లాడిని చూడటానికి వెళ్ళినప్పుడు చూసి వెంటనే తిరిగి రావాలి కదా. అక్కడే ఉంటే ఎలా? విహారీ నీకోసం గుక్క పెట్టి ఏడుస్తున్నాడు. మేమేది ఇస్తామన్నా, ఎంత బుజ్జగించినా ఊరుకోవడం లేదు. నాకు మమ్మీ కావాలి మమ్మీ కావాలి అని అల్లరి చేస్తున్నాడు. ఈ మధ్య నువ్వు కన్నయ్య గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు. అది కొంచెం తగ్గించుకో శ్యామా. కన్నయ్య దగ్గరకు వెళ్ళడం తప్పంటారా అత్తయ్య గారు? తప్పు అనడం లేదమ్మా. ఎవరు మన పిల్లలు, ఎవరు పరాయి పిల్లలు అని గుర్తుంచుకోవాలి అంటున్నాను. ఎక్కడ ఉండవలసిన వాళ్ళని అక్కడే ఉంచడం, ఎలా చూడాల్సిన వాళ్ళని అలా చూస్తేనే అఖిల్ బాబు, అసలు ఆ యాక్సిడెంట్ ఎవరు చేసి ఉంటారు? మనల్ని శత్రువులు అంటున్నారు. కలకత్తాలో ఉన్న ఈ సింగ్ గురువమ్మ ఎవరైనా ప్లాన్ చేసి ఉంటారా?
లేదు అఖిల్ బాబు, వీళ్ళకి అవసరమే లేదు. మరి ఇంకెవరు చేస్తుంటారు? అఖిల్ బాబు, బిజినెస్ లో మనల్ని దెబ్బ కొట్టాలని చూసే ఈ రామ్దేవ్ వీళ్ళెవరైనా చేసుంటారా? అది బిజినెస్ కి సంబంధించింది కదా శ్యామ, ఆ పని వీళ్ళు చేసుండరు. ఎందుకలా అనుకుంటున్నారు మీరు? వాళ్ళ కంపెనీ మన కంపెనీని అధిగమించాలనే తపన వాళ్లకు ఉంది తప్ప వ్యక్తిగతంగా వాళ్ళకి మన మీద ఎలాంటి కక్ష లేదు. వాళ్ళు చాలా మంచివాళ్ళు, ఇలాంటి తప్పుడు పనులు చేసే మనుషులు కాదు. వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు శ్యామ. మరి వాళ్ళు కాకపోతే ఇంకెవరై ఉంటారు అఖిల్ బాబు? నాకు అదే అర్థం కావట్లేదు శ్యామ. బ్లాక్ లో మసాలా ప్యాకెట్స్ అమ్మేవాడికి మనం డీలర్షిప్ క్యాన్సిల్ చేశాం కదా. అవును చేశాం. ఇంకోసారి ఆ పొరపాటు చేయనని చెప్పాడు కదా. ఇప్పుడు తను మనం చెప్పిన రేటుకి అమ్ముతున్నాడు. అయినా ఎందుకు తన గురించి అడుగుతున్నావు? ఒకవేళ తనే చేసుండొచ్చు కదా అని. అలాంటిదేం ఉండదు శ్యామ. డబ్బు కోసం బ్లాక్ లో అమ్మాడే తప్ప దానికోసం మన మీద పగ పెంచుకునే వ్యక్తి కాదు. అయితే మన కంపెనీలో పనిచేసే మేనేజర్ని తీసేసాం కదా, అతనేమైనా చేసే అవకాశం ఉంటుందా? అంటే ఇప్పుడు అతను సిటీలోనే లేడు. అలాంటప్పుడు తను ఎలా చేస్తాడు? మరి ఇంకెవరు చేస్తారు అఖిల్ బాబు? మన శత్రువులు కాదు, ఆఫీస్లో ఉన్నవాళ్ళు కాదు, ఇంకెవరై ఉంటారు? మరి మన రిలేటివ్స్ ఎవరైనా చేసుంటారా? రిలేటివ్సా? అయినా మనకంత పెద్ద కీడు తలపెట్టాలని చూసేవాళ్ళు మన రిలేటివ్స్ లో ఎవరున్నారు? ఐశ్వర్య వదిన. నువ్వేం బాధపడకు క్షమ, ఖచ్చితంగా వాళ్ళెవరో తొందరలోనే తెలుస్తుంది. తొందరలోనే తెలుస్తుందని ఎదురు చూడడం కాదు అఖిల్ బాబు, మనమే వాళ్ళని పట్టుకోవాలి. ఇప్పుడు అదృష్టం కొద్దీ మీరు ఆ కేసు నుంచి బయటపడ్డారు. వనజాక్షి వదనికి ఏం జరగలేదు, కానీ వాళ్ళు రేపొద్దున ఇంకేం చేస్తారో, ఇంకెందుకు దిగజారుతారో. అందుకే మనమే ముందు జాగ్రత్త పడాలి. ఎలాగైనా సరే వాళ్ళని మనమే కనిపెట్టాలి. మనమెందుకు శ్యామ, పోలీసులు ఆ పని మీదే ఉన్నారు కదా, వాళ్లే చూసుకుంటారులే. వాళ్ళు చూసుకోరనేది నా ఉద్దేశం కాదు అఖిల్ బాబు. కాకపోతే వాళ్ళిప్పుడు ఎలక్షన్స్ బిజీలో ఉన్నారు. ఈ సమయంలో ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడం వాళ్ళకి కుదరకపోవచ్చు కదా. అందుకే మనం వెతికి పట్టుకోవాలి అంటున్నాను. లేకపోతే వాళ్ళ నుంచి ఎటువంటి అపాయం పొంచొస్తుందోనని భయం వేస్తుంది. సరే శ్యామ, మనమే వెతికి పట్టుకుందాం. కానీ ఎలా? ఏ చిన్న క్లూ కూడా దొరకలేదు కదా. అవును అఖిల్ బాబు, ఇప్పుడు మనకి ఏ చిన్న క్లూ దొరికినా మనం వాళ్ళని పట్టుకోవచ్చు. అఖిల్ బాబు, యాక్సిడెంట్ జరిగిన టైంలో కార్ కీస్ మీ దగ్గరే ఉన్నాయా? నా దగ్గరే ఉన్నాయి శ్యామ. మీ దగ్గరే ఉంటే మరి మన కార్ ఎలా తీసుకెళ్లారు? అదే అర్థం కావట్లేదు శ్యామ. మీరు అంతకుముందు కార్ కీస్ ఎవరికైనా ఇచ్చారా? లేదు. లేదా? కీస్ లేకుండా కార్ ఎలా తీసుకెళ్ళుంటారు? శ్యామ, అంతకుముందు కార్ని సర్వీసింగ్ ఇచ్చాను. తను చెప్పిన టైంలోనే కార్ తీసుకొచ్చిచ్చాడు. సర్వీసింగ్ ఇచ్చారా? సర్వీసింగ్ నుంచి వచ్చిన తర్వాత కార్ బానే ఉందా? బానే ఉంది శ్యామ. నాకెందుకో అక్కడ ఏదో తప్పు జరుగుంటుంది అనిపిస్తుంది అఖిల్ బాబు. తప్ప? అవును అఖిల్ బాబు, కార్ కి డ్యామేజ్ కాకుండా తీయాలంటే ఖచ్చితంగా కీ ఉండాల్సిందే. కీ మాత్రం మీ దగ్గరే ఉంది అంటే వాళ్ళు డూప్లికేట్ కీతో కార్ తీసుంటారు. మీరు సర్వీసింగ్ ఇచ్చినప్పుడే ఇది జరిగే అవకాశం ఉంటుంది. అవును శ్యామ, ఇదంతా ఆలోచిస్తుంటే నాకు కూడా డౌట్గా ఉంది. మనకి దొరికినట్లు కీ.
హలో హలో మేడం, నేను కారు సర్వీసింగ్ నరేష్ని మాట్లాడుతున్నాను. చెప్పు. అఖిల్, శ్యామ ఇద్దరు కలిసి నా కారు సర్వీసింగ్ సెంటర్కి వచ్చారు మేడం. అయినా వాళ్ళిద్దరూ అక్కడికొచ్చారా? అవును మేడం, డూప్లికేట్ కి ఎవరు తయారు చేశారు అని ఎంక్వైరీ చేయడానికి వచ్చారు మేడం. నా నుంచి నిజం రాబట్టాలని వాళ్ళు ఎన్నో విధాలుగా ట్రై చేశారు. కానీ నేను నా తెలివితేటలు ఉపయోగించి అబద్ధం చెప్పి వాళ్ళని పంపించేశాను. మంచి పని చేశావు. అవును, ఇంతకీ వాళ్ళు నీ దగ్గరికి ఎప్పుడొచ్చారు? ఇప్పుడే వచ్చారు మేడం. వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళగానే వెంటనే మీకు నేను ఫోన్ చేశాను. మేడం, వాళ్ళు ఇప్పుడు డూప్లికేట్ కీస్ తయారు చేసే షాప్ దగ్గరికి వెళ్తున్నారు. వాళ్ళు మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. అవునా? పండగ అయిపోయి 10 రోజులైనా గుమ్మానికి తోరణాలు వేలాడుతున్నట్టు ఈ శ్యామ ఇంకా యాక్సిడెంట్ విషయాన్ని వదిలేయడం లేదన్నమాట. మేడం, నేనంటే ఏదో చెప్పి తప్పించుకున్నాను. వాడు ఏం చెప్తాడో ఏమో. సరే, నేను చెప్పేది విను. నువ్వు వెంటనే బయలుదేరి మనం ఎవరి దగ్గరైతే కీ చేయించామో అక్కడికొచ్చేసే. నేను కూడా వస్తున్నాను. సరే మేడం, మీరు తొందరగా రండి. అలాగే. ఏం లేదండి, మా కోడలు మా మనవడు గురించి ఏదో ఆందోళన పడుతోంది. మీ సలహా తీసుకుందామని, మీరేదైనా పరిష్కారం చెప్తారని రమ్మన్నాను. చెప్పండమ్మా, ఏంటి సమస్య? అదే గురువుగారు, రోజు రోజుకి మా వాడు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. పెరిగే కొద్దీ మంచు అనేది కొద్దిగైనా అలవాటు చేసుకుంటాడు అనుకుంటే వాడు మాత్రం చెడు వైపుకే ఎక్కువగా మలుతున్నాడు. వాడి చేష్టలు చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుంది. నేనేం చేయాలో అర్థం కావడం లేదు. పిల్లలు అన్నాక అల్లరి చేస్తారు, దానికి ఆందోళన పడాల్సిందేముంది? అల్లరైతే నేను కూడా సంతోషంగా భరించగలను. కానీ వాడు చేసేది అల్లరి కాదు గురువుగారు. వాడి ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. పెద్దవాళ్లకి గౌరవం ఇవ్వడం లేదు. మంచి మర్యాద లేకుండా మాట్లాడుతున్నాడు. చెప్తాను వర్మ గారు, ఆ వ్రతం శ్రీ మహావిష్ణువుకి చాలా ఇష్టమైన వ్రతం. ఆషాఢ మాసంలో శుద్ధ ఏకాదశి రోజున క్షీరసాగరంలో శయనించిన శ్రీమన్నారాయణుడు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి మేల్కొంటాడని, అలా నిద్ర నుండి మేల్కొన్న మరుసటి రోజే క్షీరాబ్ది ఏకాదశి పర్వదినంగా భక్తులు పండుగను చేసుకుంటారు. ఈ కార్తీక శుద్ధ ఏకాదశిని ఉత్తాన ఏకాదశి అని, ద్వాదశిని ఉత్తాన ద్వాదశి అని అంటారు. కలియుగంలో దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మథనాన్ని కార్తీక శుద్ధ ద్వాదశి నాడు చేసిన రోజు కాబట్టి క్షీరాబ్ది ద్వాదశి అని పిలుస్తారు. అమృతం కోసం క్షీరసాగరాన్ని చిలికారు కనుక చిలుక ద్వాదశని, అమృతం కోసం సాగరాన్ని మదించారు కాబట్టి మదన ద్వాదశి అని పిలుస్తారు. ఈ వ్రతం ఎలా చేయాలి గురువుగారు? ఈ ద్వాదశి రోజు దీపదానం చెయ్యాలి. ఒక దీపాన్ని దానం చేస్తే ఉపపాతకములు నశిస్తాయి. 10 దీపాలు దానం చేస్తే మహాపాతకాలు నశిస్తాయి. 100 దీపాలు దానం చేస్తే శివ సాన్నిధ్యం లభిస్తుంది. 100కి పైగా దానం చేస్తే స్వర్గాధిపత్యం లభిస్తుంది. ఈ రోజు దీపదర్శనం లభిస్తేనే ఆయుర్దాయం, బుద్ధిబలం, ధైర్యం, సంపద కలుగుతాయి. ఈ రోజు స్నాన సంధ్యాదులు చేశాక వివిధ వేద మంత్రాలతో గాని
పురుష సూక్తంతో గాని శ్రద్ధగా మహావిష్ణువును పూజించాలి. గృహిణులు నేడు క్షీరాబ్దిశయన వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రీ మహావిష్ణువు ద్వాదశి రోజు తులసీ బృందావనానికి వస్తాడని ప్రతీతి. క్షీరాబ్దిశయన వ్రతంలో తులసిని, విష్ణువుని పూజించి దీపారాధన చేస్తారు. అంతేకాకుండా చిలుకు ద్వాదశి రోజు తులసికోట వద్ద కర్రపాతి ఆకాశ దీపాన్ని వెలిగించాలని శాస్త్రం చెబుతోంది. దీపావళి నాడులాగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు ఇంటి నిండా దీపాలు ప్రమిదల్లో వెలిగిస్తారు. అమ్మా లే అమ్మా, టాబ్లెట్స్ తీసుకొచ్చాను. మేడం గారు డబ్బులు ఇచ్చారా నాన్న? అవునమ్మా, వాటితోనే ఇవి తీసుకొచ్చాను. ఈ టాబ్లెట్ వేసుకో అమ్మా. సరే. కాసేపు పడుకో అమ్మా, జ్వరం తగ్గిపోతుంది. సరే నాన్న, టాబ్లెట్ వేసుకున్నాను కదా, తగ్గిపోతుంది. కన్నయ్య, మా అమ్మకి జ్వరం వచ్చింది. నువ్వే ఎలాగైనా సరే మా అమ్మ త్వరగా కోలుకున్నట్టు చేయాలి. అమ్మ జ్వరంతో బాధపడుతుంటే నాకు చాలా బాధగా ఉంది కన్నయ్య. అమ్మకి జ్వరం తగ్గేలా చూడు కన్నయ్య. కన్నయ్య, అమ్మా. కన్నయ్య, నీకు టిఫిన్ భోజనం రెడీ చేస్తాను, స్కూల్కి వెళ్దు గాని. నీకు జ్వరం తగ్గిపోయిందా అమ్మా? తగ్గింది నాన్న. పద, స్నానం చేద్దు గాని. నేను స్నానం చేసేసానమ్మా. అయినా నేను ఈరోజు స్కూల్కి వెళ్ళను. ఎందుకు కన్నయ్య? నీకు జ్వరం వచ్చింది కదమ్మా, నీ పక్కనే ఉండి నేను చూసుకుంటాను. నాకు తగ్గిపోయింది నాన్న. నువ్వు పొంగల్ తిన్నావా? లేదు మమ్మీ, నేనేం తినలేదు. నిజం చెప్పు నాన్న, అబద్ధం చెప్తే దెబ్బలు పడతాయి. చెప్పు. నాకు బాగా ఆకలేసింది మమ్మీ, అందుకే జీడిపప్పు పొంగల్ తిన్నాను. గురువుగారు, పసిపిల్లాడేదో తెలియక తిన్నాడు. ఇప్పుడు వాడితో వ్రతం చేయించొచ్చా? నేను ముందే చెప్పాను కదండి, ఈ వ్రతం చేసేటప్పుడు ఏమీ తినకూడదని.
పసిపిల్లలైనా పెద్దవారైనా కూడా ఎవరైనా సరే అది అందరికీ వర్తిస్తుంది. ఇప్పుడు ఈ బాబుతో వ్రతం చేయించకూడదు. ఒకవేళ చేసినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వ్రతాన్ని మధ్యలో ఆపకూడదు. ఎలాగైనా సరే పూర్తి చెయ్యాలి. లేకపోతే మీ కుటుంబానికి అనర్థం జరుగుతుంది. మీ ఇంటికి చెడు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇప్పుడేం చేయమంటారు గురువుగారు? ఈ సృష్టిలో ప్రతిదానికి ఓ పరిష్కారం ఉంటుందమ్మా. అలాగే దీనికి కూడా ఒక పరిష్కారం ఉంది. అదేంటో చెప్పండి గురువుగారు. ఈ బాబు వయసులో ఉన్న ఏ అబ్బాయి అయినా సరే తనతో ఈ వ్రతం పూర్తి చేయించవచ్చు. కానీ ఆ బాబు కూడా పొద్దుటి నుంచి ఏమీ తినకూడదు. అఖిల్ బాబు, ఇప్పటికిప్పుడు వేరే అబ్బాయి అంటే ఎవరున్నారు? విహారీ, విహారీ, నువ్వు స్కూల్కి వెళ్ళలేదా? లేదు కన్నయ్య. శ్యామమ్మ, ఇదంతా ఏంటి? హలో హలో పూర్ణ, కన్నయ్య మాట్లాడతాడుండు. అమ్మా, చెప్పు కన్నయ్య. జ్వరం తగ్గిందా అమ్మా? తగ్గిపోయింది నాన్న. విహారీకి బుక్ ఇచ్చేసావా? ఇచ్చానమ్మా. నేను విహారీ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. నీతో శ్యామమ్మ మాట్లాడుతుందంట. ఇవ్వు నాన్న. హలో పూర్ణ, నీ కొంట్లో ఎలా ఉంది? బాగానే ఉంది మేడం. నేను ఇవాళ ఇంట్లో వ్రతం చేశాను. కన్నయ్య విహారికి బదులుగా పూజలో కూర్చున్నాడు. ఈ రాత్రి ఇక్కడే నిద్ర చేయాలంట. అది చెప్దామని ఫోన్ చేశాను. కన్నయ్యను వదిలి ఎప్పుడూ ఉండలేదు మేడం. కన్నయ్యతో పూజ చేయించానన్నారు కదా. సరే, ఉండమని చెప్తానండి. థ్యాంక్ యూ పూర్ణ. ఒక నిమిషం, కన్నయ్యకి ఇస్తున్నాను. హలో అమ్మా. కన్నయ్య, నువ్వు ఈరోజు అక్కడే ఉండు. నేను బానే ఉన్నానులే. నా మీద నువ్వేం బెంగ పెట్టుకోకు నాన్నా. అమ్మగారిని ఏం ఇబ్బంది పెట్టుకో. అలాగే అమ్మా. నువ్వు టిఫిన్ చేసి టాబ్లెట్స్ వేసుకొని పడుకో అమ్మా. సరే నాన్నా, ఉంటాను కన్నయ్య. జాగ్రత్త నాన్నా. సరే పూర్ణ, ఉంటాను. కానీ కన్నయ్య మాత్రం అవన్నీ పెడచెవిన పెట్టేశాడు. మన ఇంటికి మంచి జరిగితే తనకేంటి, చెడు జరిగితే ఏంటి? తన దారి తను చూసుకున్నాడు. గురువుగారు చెప్పినట్టు ఇప్పుడు ఏ అనర్థం జరుగుతుందో ఏమో. అనవసరంగా మనం ఈరోజు కన్నయ్యతో పూజ చేయించాం. వసంత, ఇంకా చాలా ఆపు. ఇప్పుడు దాని గురించి మాట్లాడుకోవాల్సిన పని లేదు. కన్నయ్య ఇలా చేశాడంటే నేను నమ్మలేకపోతున్నాను. ఇప్పుడు ఏం చేద్దాం డాడీ? గురువుగారికి ఈ విషయం చెప్పి ఏం చేయాలో తననే అడిగి తెలుసుకుందాం. విహారీ, శ్యామమ్మ, తలుపు తెరువు, భయంగా ఉంది.
కన్నయ్య, నాకిప్పుడు ఆకలిస్తుంది. ఏం చేయాలి? అరే చక్కెర పొంగలి. కన్నయ్య, నాకు ఆకలనగానే పొంగలి తెచ్చావా? థ్యాంక్స్ కన్నయ్య, నేను తింటాను. చక్కెర పొంగలి చాలా బాగుంది. మమ్మీ చూస్తే నాకు కడుపు నొప్పి వస్తుందని తిననివ్వదు. అందుకే దీన్ని ఎక్కడైనా దాచిపెడతాను. దీన్ని ఎక్కడ దాచిపెట్టాలి? స్టోర్ రూమ్ లో అయితే ఎవ్వరికీ దొరకదు. చాలా బాగుంది. కన్నయ్య, నాకు నిద్ర వస్తుంది, పడుకుంటాను. చివరికి ఇలా చేసింది. శ్యామ చేస్తుంది చాలా తప్పండి. కన్నయ్య ముందు విహారిని తక్కువ చేసి మాట్లాడుతుంది. నేనెన్నిసార్లు వద్దని చెప్పినా శ్యామ మాత్రం నా మాట వినడం లేదు. ఇలాగైతే పోను పోను విహారి పరిస్థితి ఏంటని నాకు ఆందోళన కలుగుతోంది. చూడు వసంత, నువ్వు అతిగా ఆలోచిస్తున్నావు. ఏ కన్న తల్లైనా ఎప్పుడూ తన బిడ్డని కష్టపెట్టదు. విహారి ప్రవర్తనలో మార్పు రావాలని గట్టిగా మాట్లాడుతుంది తప్ప వాడి మీద శ్యామకి ప్రేమ లేక కాదు. ఈరోజు నా బిడ్డకి మంచి చెడ్డలు తెలియాలి, లేకపోతే రేపొద్దున్న వాడి జీవితం ఏమైపోతుందేమో అని భయపడి కొంచెం కోపం ప్రదర్శిస్తుందంతే. ఏ తల్లైనా అలా చేయడం సహజం వసంత. అంతెందుకు, నువ్వు కూడా చేశావు కదా. మన పిల్లలు చిన్నతనంలో ఉన్నప్పుడు వాళ్ళు అల్లరి చేస్తే నువ్వు కోపడలేదా? ఆ తర్వాత నువ్వే బాధపడ్డావు. నీలాగే శ్యామ కూడా విహారి మీద కోప్పడి తర్వాత ఒక తల్లిగా తనలో తానే ఎంతగా బాధపడుతుందో నీకే తెలుసు. నువ్వు విహారి గురించి బెంగ పెట్టుకోకు. శ్యామ వాణ్ణి తన కంటికి రెప్పలా చూసుకుంటోంది. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, పడుకో. పడుకో వసంత. కన్నయ్య, నేను ఏదైనా తప్పు చేస్తాను లేదు కదా? మరి అత్తయ్య గారు ఎందుకు నన్ను తప్పు పడుతున్నారు? నేను పూజ చేయించింది నా కొడుకు బాగు కోసమే కదా. కానీ చివర్లో అలా జరిగిపోయింది. ఆ సమయంలో కన్నయ్య ఇంటికి వచ్చాడు. వ్రతానికి భంగం కలగకూడదని కన్నయ్యతో పూజ పూర్తి చేయించాను. ఇది తప్ప? నేను
కావాలనైతే కన్నయ్యతో వ్రతం చేయించలేదు కదా, అనుకోకుండా అయింది కదా. మరెందుకు కన్నయ్య నన్ను ఇలా దోషిలో నిలబెడుతున్నావు? కన్న తల్లి ఎక్కడైనా తన పిల్లల్ని చిన్న చూపు చూస్తుందా? చూడదు కదా. మరెందుకు అత్తయ్య గారు నా విషయంలో పొరపాటు పడుతున్నారు?